హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. ఇప్పటికే కానీ మనం కానీ చూసుకున్నట్లయితే పీక్స్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ కి ఇంత పేరు ఉంటుందా, ఇంత క్రేజ్ ఉంటుందా అనే లెవెల్ అయినటువంటి డైరెక్టర్ ఉన్నారంటే మ్యూజిక్ డైరెక్టర్స్ లో మన డిఎస్పీ పేరు ఖచ్చితంగా చెప్తాం. ఒక్కొక్క సీన్స్ లో ఇప్పటికీ ఓల్డ్ మూవీస్ చూసుకున్నట్లయితే దేవిశ్రీ ప్రసాద్ ఏం తాగి కొట్టేవరా ఈ మ్యూజిక్ అనే దగ్గర నుంచి ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చూస్తుంటే ఏమైనా తాగి కొడుతున్నావా అన్నట్టుగా ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. సో రీసెంట్ గా చూసుకున్నట్లయితే పుష్ప సినిమా తర్వాత ప్రెసెంట్ అసలు దేవిశ్రీ ప్రసాద్ ఇంకే సినిమా కూడా కొట్టలేదు. సో మధ్యలో మ్యూజిక్ కాన్సర్ట్స్ వాటి మీద బిజీగా ఉన్నటువంటి దేవిశ్రీ ప్రసాద్ కి సూర్య మూవీ అనేటువంటి కంగువా సినిమా ఒక మంచి బ్రేక్ ఇస్తుంది అనుకున్నాం. అంటే ఈ మధ్యకాలంలో పూర్తిగా అనిరుద్ధు లేదంటే జీవి ప్రకాష్ ఈ విధంగా మలయాళ మ్యూజిక్ డైరెక్టర్స్, కన్నడ మ్యూజిక్ డైరెక్టర్స్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళు మాత్రం ప్రెసెంట్ పాన్ ఇండియా సినిమాలన్నీ కూడాను మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. ఈ టైంలో మన డిఎస్పీ పేరు ఎక్కడ పడిపోతుందా అనుకున్నటువంటి టైంలో సో పుష్ప సినిమాకి ఒక ఛాన్స్ రావడం, సో పుష్ప సినిమాలో కూడా కాస్త నెగిటివ్ ఇంపాక్ట్ పడింది దేవిశ్రీ మీద, ఎందుకో బీజిఎం సరిగ్గా లేదని చెప్పి. సో ఇటువంటి క్రమంలోనే సూర్య మూవీ అనేది కంగువాకి ఛాన్స్ దొరికినా ఎందుకో దేవిశ్రీ పెద్దగా యూజ్ చేసుకోలేకపోయాడు. సినిమా మొత్తం కూడా ఓవర్ లౌడ్ మ్యూజిక్ ఉండడం, బీజిఎం పరంగా కూడా ఎక్కడ సెట్ కాకపోవడం అండ్ సాంగ్స్ పరంగా కూడాను అట్లీస్ట్ రీల్స్ చేసే వాళ్ళు కూడా పెద్దగా నచ్చలేదన్నమాట. సో ఓవరాల్ గా డిఎస్పీని నోటికి వచ్చినని మాటలు అంటున్నారు. అసలు డిఎస్పీ ఒకనొక టైంలో కొట్టినటువంటి సినిమా మ్యూజిక్ ఇప్పటికి వింటున్నా సరే అలా అమృతం చెవిలో పోసిందా అన్నట్లుగా అనిపిస్తుంది అనమాట. అటువంటి డిఎస్పీనా ఇటువంటి కంగువా సినిమాకి మ్యూజిక్ అందించిందని చాలా మంది తిడుతున్నారు. ముఖ్యంగా మన సైడ్ అయినా పర్వాలేదు కానీ తమిళనాడులో అయితే నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు భయ్య. సో ఓవరాల్ గా దేవిశ్రీకి ఏదో అయ్యింది, ఒకప్పుడు ఉన్నటువంటి దేవిశ్రీ కాదు. ఇక రీసెంట్ గానే చూసుకున్నట్లయితే పుష్ప 2 సినిమా నుంచి కూడాను ఓన్లీ సాంగ్స్ మాత్రమే డిఎస్పీకి ఇచ్చి బీజిఎం పరంగా అజనీష్ లోక్నాథ్కి అండ్ తమన్ మామకి ఇస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో దెబ్బ మీద దెబ్బ పడుతూనే వస్తుంది. ఇన్ కేస్ కంగువాలో కానీ మ్యూజిక్ పరంగా కానీ మంచి గ్రిప్ గా దొరుకుంటే దేవిశ్రీకి మరికొన్ని సినిమాలు ఆఫర్లు వచ్చేటటువంటి ఛాన్స్ ఉండేది. మరి ఇప్పుడు దేవిశ్రీ పరిస్థితి ఏంటి, సో నెక్స్ట్ పుష్ప తర్వాత ఏం చేయబోతున్నారు అనే విషయం తెలియాల్సి ఉంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే పుష్ప సినిమా తర్వాత మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో మూవీ చేయబోతున్నారు. అండ్ త్రివిక్రమ్ గారు కూడా ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా అనమాట ఇది. సో నార్మల్ గా త్రివిక్రమ్ గారు కూడా దేవిశ్రీకి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తారు. మరి నెక్స్ట్ మూవీ దేవిశ్రీ ఏం కంపోజ్ చేయబోతున్నారు. సో ఇప్పటికే ఇంత నెగటివిటీస్ మధ్య కంగువా కూడా మరింత కిందకి దొక్కేసినట్టు అయిపోయింది. సో ఓవరాల్ గా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్స్ లో మీకు బాగా నచ్చిన ద బెస్ట్ ఆల్బమ్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ కంగువా మూవీ ఎవరైనా చూసుంటే ఓన్లీ మూవీ పరంగా పక్కన పెడితే ఓన్లీ ఆ మ్యూజిక్ పరంగా మీకేమనిపించింది, సో వర్తబుల్లా నిజంగా ఇన్ని తిట్లు పడాల్సినంత అవసరం మన దేవిశ్రీ అన్నకు ఉందా లేదా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.